హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా హెల్తీగా సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే ఒక మంచి రెసిపీ మీకు చూపిస్తున్నానండి. అవేంటంటే గుమ్మడియాలు అనమాట. సో ఫస్ట్ ఫ్రెష్గా ఉన్న గుమ్మడికాయలను తీసుకొని ఇలా ఒక కొత్త స్క్రబ్బర్ తోటి జస్ట్ వాటర్ మాత్రం వేసుకుంటూ శుభ్రంగా దాని పైన ఉన్న ఆ బూడిదంతా కూడా పోయేలాగా క్లీన్గా కడిగి పెట్టుకోవాలన్నమాట. సో ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా టైం టేకెన్ అండి. గుమ్మడియాలు చేయాలంటే చాలా పేషెన్స్ అయితే కావాలి. సో ప్రాసెస్ అయితే నేను ఎలా చేయాలో చెప్తున్నాను. అండ్ ఈ సమ్మర్ సీజన్లో ఇవన్నీ కూడా పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా మనం హ్యాపీగా తినచ్చు అనమాట. సో ఫస్ట్ నేనైతే 3 గుమ్మడికాయలతో అయితే ఈరోజు వడియాలు చేయడం చూపిస్తున్నాను. సో శుభ్రంగా మొత్తం పైన బూడిదంతా పోయేలాగా క్లీన్గా చేసి పెట్టుకోవాలి. అండ్ అలాగే కాసేపు అలా వదిలేస్తే కొంచెం వాటంతట అవే డ్రై అయిపోతాయి. అర్జెంటుగా చేసుకోవాలనుకుంటే ఒకసారి పొడిగా తడి లేకుండా ఒక మెత్తని క్లాత్ తోటి తుడుచుకొని అలా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ గుమ్మడికాయలన్నిటిని చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. నాకైతే నైఫ్తో కట్ చేయడం అలవాటు అనమాట. సో అందుకని నేను ఒక నైఫ్ తోటి ఇలా కట్ చేసుకుంటున్నాను. మీకు కత్తిపీట అలవాటు అయితే దాంతో కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా స్మాల్ పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇవి చాలా జాగ్రత్తగా చేయాలండి, ఎందుకంటే పక్కకి కదిలినాయి అంటే మీకు గుచ్చుకుపోయి చేతులు కోసుకుపోయే ప్రమాదం ఉంటుంది. అండ్ ప్రతి ముక్కని కూడా ఈ సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలి. అండ్ మొత్తం అన్నీ కూడా నేను 3 గుమ్మడికాయల్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. సో టోటల్గా నాకు ఇన్ని ముక్కలు అయితే అయినాయి. చెప్పాను కదండి చాలా టైం టేకన్ అని. ఇంత పెద్దగా ఉన్నాయి కదా గుమ్మడికాయలు. ఇవన్నీ నాకు కట్ చేయడానికి 2 గంటల 15 నిమిషాలు అయితే పట్టింది. అండ్ ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఇలా ఒక మంచి తడి లేకుండా ఉన్న ఒక గిన్నెని తీసుకొని మొత్తం ఎన్నున్నాయి అనేది ముక్కలు కొలవాలన్నమాట. సో ఇది చేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్కి గిన్నె కొలత అవుతుందన్నమాట. సో ఏదైనా మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక గిన్నె తీసుకొని కొలుచుకోండి. అండ్ ఈ ముక్కల్ని కొలిచేటప్పుడు బాగా ఎత్తుగా గోపురంలాగా కొలవకూడదు. అండ్ అలాగే నొక్కి కూడా వేయకూడదు. జస్ట్ క్యాజువల్గా గిన్నెని నింపుకుంటూ మాత్రం మెజర్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే మొత్తం 12 గిన్నెలు అయినాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ మెజర్మెంట్ నేను తర్వాత యూజ్ చేస్తాను. అండ్ ఇందులోకైతే ఇలా ఒక గ్లాసుడు కల్లుప్పు అయితే యాడ్ చేసుకున్నాను. అంటే మురుముప్పు ఉంటుంది కదా, సో అలాంటిదనమాట. ఈ రాక్ సాల్ట్ని మొత్తం అంతా కూడా చల్లుకోవాలి. అండ్ ఆ తర్వాత మొత్తం ముక్కలన్నిటికీ ఈ ఉప్పు పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే గుమ్మడికాయలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఏదైనా ఒక వెజిటేబుల్కి మనం సాల్ట్ యాడ్ చేసామంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అండ్ ఈ వడియాలు మనం పెట్టుకునేటప్పుడు గుమ్మడికాయల్లో అసలుకే చాలా నీరు ఉంటుంది కదా, ఆ నీరు అంతా కూడా మనం బయటికి తీసేయాలన్నమాట. సో దానికోసం మనం చేతులతో పిండి అలాంటివి ఏం చేయలేం కాబట్టి సో ఇవన్నిటిని కలిపి బాగా సాల్ట్ వేసి ఇలా ఒక క్లాత్లోను మనం గట్టిగా టైట్గా ముడేసి పెట్టుకొని దానిపైన అయితే బరువును ఉంచుకోవాలి. సో మనం ఇలా క్లాత్లో చీరలో అయినా చుట్టి పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక ఏదైనా ఒక మంచి కవర్, అంటే వాటర్ అబ్జార్బ్ చేసుకోకుండా బయటకు వదిలేసేలాంటి ఒక కవర్ అన్నా సరే వేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇలా ఒక శారీలో మూట కట్టేసుకొని పైన ఒక పొడి క్లాత్ వేసుకొని ఇలా ఒక తిరగలి ఒక రోలు అలా బరువు అయితే పెట్టుకున్నాను. సో ఇలా నైట్ అంతా వదిలేసేయాలి. అంటే ఈరోజు మనం చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఉపయోగపడుతుంది అనమాట. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వదిలేయాలి. చూసారా వాటర్ అంతా కూడా ఇలా బయటకు వచ్చేస్తున్నాయి. సో ఇలా ప్రాసెస్ అంతా అవుతూ ఉంటుంది. ఈలోపు అయితే నేను మెజర్మెంట్ చెప్తున్నాను. మనం ఇందాక 12 గిన్నెలు కొలిచి పెట్టుకున్నాం కదా గుమ్మడికాయలు, దానికి 1.5 గిన్నె మినపప్పు అయితే వాడుతున్నాను అనమాట. సో ఇందులో మనం మినపప్పు పొట్టుపప్పు అయినా వాడుకోవచ్చు, లేదా ఇలా సాయి మినపగుళ్ళు అయినా వాడుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. అంటే 8 గిన్నెలకి 1 గిన్నె మినపప్పు అయితే వేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మన రుచికి తగ్గట్టు ఇలా అల్లము పచ్చిమిరపకాయలు అయితే కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇలా ప్రాసెస్ అంతా చేసుకొని ఇవన్నీ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ రెడీ చేసుకోవాలి. అండ్ ఈలోపు అయితే మేము తర్వాత రోజు పొద్దున్న ఇలా గుమ్మడికాయలు అన్నీ పెట్టుకున్నాం కదా, సో ఫస్ట్ ముడి పెట్టాం కదా క్లాత్లో వేసి, అవన్నీ కూడా నేను ఒక కవర్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. సో ఇలా తీసుకోవడం వల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది ప్రాసెస్. అండ్ 2-3 సార్లు ముడి లూజ్ అయిపోతుంది ఉంటుంది కాబట్టి మనం చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ముడి లూజ్ అయిపోయి వాటర్ని వెళ్ళిపోతాయో అప్పుడు మళ్ళీ టైట్గా ముడి చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ ఈ గుమ్మడి ముక్కలన్నిటిని కూడా ఒక పొడిగా ఉన్న టబ్లోకి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా కూడా పొడిగా మనం తడి చేతులు లేకుండా అయితే చేసుకోవాలి. అప్పుడే మనకి ఎక్కువ కాలం అనేవి ఈ వడియాలు నిలవ ఉంటాయి. మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి అల్లము పచ్చిమిరపకాయలు, సో అదంతా కూడా వేసేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మినపప్పుని కూడా యాడ్ చేస్తాం కదా, సో దానికి ఆ పిండికి తగినట్లుగా సాల్ట్ అయితే మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి.
సో ఇక్కడ చూడండి పప్పుని గార్లి పిండిలాగా గట్టిగా రుబ్బుకోవాలి, ఎక్కడ కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు. అండ్ ఈ పప్పుని ఎలా రుబ్బుకోవాలి అంటే నేను ఆల్రెడీ ఇందాక మీకు కొలత చెప్పాను కదా, 1.5 కప్పు మినపగుళ్ళు నానబెట్టుకోవాలి రాత్రంతా. అండ్ పొద్దున్న లెగిసిన తర్వాత ఈ మినపప్పు అంతటిని కూడా మనం గ్రైండర్లో వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. సింపుల్ అండి, గార్లి పిండి ఉంటుంది కదా సేమ్ అలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మొత్తం ఆ మినప్పిండి అంతటినీ కూడా ఈ గుమ్మడికాయ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి టైం పడుతుంది, చాలా ఓపిక్గా నెమ్మదిగా అయితే కలుపుకోవాలన్నమాట. అండ్ ఈ గుమ్మడి ముక్కల్లో అయితే బాగా గుర్తుపెట్టుకోండి, అస్సలు వాటర్ అనేది ఏమీ ఉండకూడదు, ఫుల్గా మనకి డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే ఇలా యాడ్ చేసుకోవాలి. సో మొత్తం మనం యాడ్ చేసుకున్న ఉప్పు, మినప్పిండి అండ్ కారం అన్నీ బాగా కలిసేలాగా ముక్కలకి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇదంతా కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా మనకి తెలియాలి అంటే కనుక మనం వడియాలు పెట్టుకుంటాం కదా, సో అంత సైజులో ఒక పిండి ముద్దను తీసుకొని కొంచెం మన చేతులతో ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా చేసుకొని చూస్తే కనుక ఇలా ముద్ద అవ్వాలన్నమాట. ఇలా అయింది అంటే మనకి ఇది పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం అనమాట. సో ఇప్పుడు మనం వడియాలు పెట్టుకోవడానికి డాబా పైన ఎలా చేయాలంటే బాగా ఎండున్న ప్లేస్లోనే పెట్టుకోవాలి. ఒక పాలిథీన్ కవర్ మీద పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇది కూడా బాగా పలుచగా కాకుండా ఒక మాదిరి తిక్కున్న కవర్ లాంటిది అయితే కనుక సరిపోతుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకుంటూ ఇలా కొంచెం కొంచెం గ్యాప్లు ఇచ్చుకుంటూ వడియాలు అనేవి పెట్టుకోవాలన్నమాట. జస్ట్ మనకి బాగా ఎక్కువ ఎండ ఉంది అంటే కనుక ఒక 3-4 డేస్లో అయితే కనుక ఆ వడియాలు బాగా ఎండిపోతాయి. లేదు ఎండ తక్కువగా ఉంది అంటే కనుక ఇంకొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది. సో ఇవైతే పెట్టుకున్న తర్వాత ఎలాగో స్ప్రెడ్ అవ్వవు కాబట్టి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ మనం వడియాలు అనేవి మొత్తం అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. సో మాకైతే ఇవన్నీ ఎండడానికి జస్ట్ ఒక 4 డేస్ అయితే పట్టిందనమాట. సో ఆ తర్వాత చూడండి మనం అంత ఎక్కువ పిండి తీసి పెట్టినా చూడండి ఎంత ఫ్లాట్ అయిపోయిందో. అండ్ ఇవన్నీ కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే కనుక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం పెట్టుకోవాలన్నమాట. అండ్ యూస్ చేసేటప్పుడు కూడా అంటే కొన్ని వడియాలు తీసుకునేటప్పుడు కూడా తడి చేతులు లేకుండా పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత వీటిని వేపుకోవడానికి కొద్దిగా ఆయిల్ పెట్టుకొని మూకిట్లో వేడి చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటి మనం యాడ్ చేసుకుంటూ వేపుకుంటే సరిపోతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నా వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.